నిజానికి ఇప్పుడు మనం అట్రాక్షన్లో ఉన్నాం. ఈ అట్రాక్షన్లోంచి అండర్స్టాండింగ్లోకి రావాలంటే నా ఎక్స్ గురించి, వాడితో జరిగిన XYZ గురించి అన్నీ మీకు డీటెయిల్గా తెలియాలి. దాని పేరు అవంతిక అని, అదో టైప్ జంతిక. వాడి పేరు సీను అని, వాడు టైప్ పేను. దాన్ని గుంటూరు. బాపట్లలో బీటెక్ కంప్యూటర్స్ కంప్లీట్ చేసింది. వాడిది వరంగల్. కిడ్స్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. ఉద్యోగాల వేటలో ఉన్న మేమిద్దరం ఫస్ట్ టైం యుఎస్ఏలో కలిసాం. యుఎస్ఏ అంటే అమెరికాలోనా? యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట. మైత్రివనం మా ఫస్ట్ మీటింగ్ పాయింట్. There's players in the frame, up in the game, thinking things have changed, but it's still the same. Thinking things have changed, but it's still the same. Still about gats and rocks, hoes, pimps, beefs, and smoking clocks. There's always time to fall on your face, what? There's players in the frame, up in the game, thinking things have changed, but it's still the same. Thinking things have changed, but it's still the same. భయా కొంచెం అర్జెంట్. థ్యాంక్స్ అన్నా. ఎంత? రూపాయి. జిరాక్స్ కా మిషన్ కా? కొంచెం చూడన్నా. నేను ఇది చూస్తుంటే నువ్వు పోయి చిల్లర తీసురా. బ్రదర్ నీ దగ్గర చేంజ్ ఉందా? మీ దగ్గర లేదు. డూ యూ హ్యావ్ చేంజ్? నో లేదండి. మీ దగ్గర చేంజ్ ఉందా? సారీ. మీ దగ్గర? సారీ లేదండి. మీ దగ్గర చేంజ్ ఉందా అండి? అర్జెంటా? యా. 1000కి చేంజ్ లేదు. నా దగ్గర 1 రూపీ ఉంది. థ్యాంక్స్ బట్ మళ్ళీ మీ రూపాయి. ఇట్స్ ఓకే. థ్యాంక్స్ అలాట్. ఇట్స్ ఓకే. ఇదిగో అన్నా మీ రూపాయి. దీన్ని బట్టి ఏమర్థమైంది? Huh? చిల్లర లేకపోతే చిల్లర బతుకు. అబ్బో దీనా అమ్మా అరాచకంగా ఉంది రా బాయ్. నాది సేమ్ ఫీలింగ్ బాస్. ఈడేవడ్రా బాబు. హాయ్ సల్మా సాప్. హాయ్ మాన్సీ ఒరాకిల్. హాయ్ శ్వేత జావా. హలో ఉర్దూ స్పోకెన్ ఇంగ్లీష్ రాజెస్. అవంతిక. నైస్ నేమ్. థ్యాంక్స్. హే ఇంతకు ముందు బెడ్ లో మీ బాపట్ల అమ్మాయే ఉండేది. ఓ అవునా? అవును, అమీర్పేటలో ఇన్ని హాస్టల్స్ ఉండగా ఈ చెత్త హాస్టల్లోనే ఎందుకు జాయిన్ అయ్యావు? ఏ బాగోదా? ఫుడ్ బాగోదు, వాటర్ బాగోదు. రాత్రి 10 అయితే గేట్లు వేస్తారు, పొద్దున్నే వస్తే క్వశ్చన్లు వేస్తారు. సెకండ్ షూస్ నై रहता, చక్కర్స్ भी नहीं रहता. అవి నాకు అలవాట్లేవులేండి. అవి అమీర్పేట్ హాస్టల్కి వచ్చినప్పుడు ఉండవమ్మా, వచ్చాకే అలవాటు అవుతుంటాయి. రూమ్ లో హిమేష్ ఫ్యాన్స్ ఎక్కువ అనుకుంటా. హే మీరు కూడానా? హిమేష్ రేష్మియా ఎంతో ఏం పాడతాడు కదా. ఎంతోనా? అదే ముక్కుతో. ఓహో ఆ చిక్ బనాయా, ఆ చిక్ బనాయా అంటే సబ్కో పాగల్ బనాయా. బాయ్ ఫ్రెండ్స్? స్టాండర్డ్ స్టాటిస్టిక్స్ మెయింటైన్ చేస్తున్నావు, బాయ్ ఫ్రెండ్సే లేరా? హే ప్రామిస్. అరే ఓ బుడ్డి, ఈ లడ్కి झूठ काहे को बोलती है रे? నన్ను కలక్క. ఏ మీ బాపట్లలో బాబులు బాగోరా? బానే ఉంటారు. మరి అదే కాలేజ్ లో మా పెదనాన్న పని చేస్తారు. ఎస్ సార్. ఐమ్ ఫ్రమ్ కిడ్స్ సార్. ఎస్ సార్. నో సార్, ఐఎమ్ ఫ్రెషర్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్ రా కాకా రచ్చ. ఏమైందిరా తొప్పిందా? ఇదిరా ఫస్ట్ అడగాల్సింది. అయినా కంపెనీ హెచ్ఆర్ గారికి గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఇచ్చినావు కదరా. కిస్మత్ బాగాలేకపోతే గిఫ్ట్లు కూడా లిఫ్ట్ చేయలేవురా. నో వరీస్ రా. ఈ సిటీలో నీకంటే ఇంటెలిజెంట్లు, నీకంటే సీనియర్లు, నీకంటే ఎక్స్పీరియన్స్ పీపుల్ చాలా మంది ఉన్నారా. ఎందుకు అటెన్షన్ పడుతున్నావు నువ్వు? ఓ బ్యాడ్ కంపారిజన్ కదా. అయినా నీకేంట్రా, నువ్వు కత్తి కాక రిసెషన్ రా. ఒక జాబ్ పోతే ఇంకో జాబ్ బొచ్చ కంపెనీలు ఉన్నాయి. ఇలా చిరాగ్గా ఉన్నప్పుడే మంచి female.com ని గుర్తు తెచ్చుకోవాలరా. మైండ్ ప్లెజెంట్ అయిపోతుంది.
దాని అమ్మ ప్లెజెంట్ అవ్వమంటే వైలెంట్ అవుతావేంట్రా? నా జాబ్ ఎందుకు దొబ్బిందో ఇప్పుడు అర్థమైందిరా. మార్నింగ్ ఒక రెజ్యూమేకి 1 రూపీ ఇచ్చిందని చెప్పాను కదా, ఆ, దాని దరిద్ర హ్యాండ్ వల్ల దొబ్బిందిరా. ఇది మరీ టూ మచ్ రా. హ్యాండిల్ ఫేస్ లో ఏముంటుందిరా? అలాగనుకునే ఓనర్ గారు పొద్దున్నే లేచి నీ మొహం చూశాడు. పోలా పోలా పోలా. వాడు హార్ట్ అటాక్ తో పోయాడురా. అదేరా నేను చెప్పేది, మీలాంటి వాళ్ళ వల్ల ఏదో అటాక్ ఉంటది. చూడు తల్లి లైఫ్. రేయ్ ఎక్కడికి బే? ఓనర్ గారు గుర్తుకొస్తున్నాడు, వెళ్ళి ఓ కేసు బెయిల్ తీసుకొస్తా. కొత్త కాపురం పెట్టండి ఏంద్రా ఈ షాపింగ్? పొద్దుగాల ఉత్తిపుణ్యాల డబ్బు బొక్క. రేయ్ రూమ్ చూస్తే జూబ్లీ హిల్స్ లా ఉంది. బాత్రూమ్ లో బకెట్ లేకుండా ఎన్నాళ్ళు ఎలా రా స్నానం చేస్తున్నావు? సోపు లేకుండా ఎలా చేస్తున్నాను అలాగే. ఏంటి నువ్వు సోప్ వాడవా? పేస్ట్ ఎప్పుడు మానేశాను అప్పుడే మానేశాను. చట్నీ అయ్యా. డిస్టెన్స్ బే డిస్టెన్స్. నాది సింహరాశిరా, సింహాలకు స్మెల్ రాదు. కమాన్ చికెట్ రా చికెట్. రేయ్ పానీపూరి తింటావా? నువ్వు 1000 తీస్తానంటే 1000 తింటా. అరే ఆ 2 ప్లేట్లు తీసుకొని ఎక్కడ ఇచ్చాయి తొందరగా. ఒరే మస్తాన్ అన్నా ఉసుకు ప్లేట్ వేరే. అలాగేనా? తినండి సార్. కానీ తెస్తున్నా సార్. లాభం. కిట్నా? 50 రూపాయలు సార్. నా మొత్తం కౌంటర్ ఎంత ఉండదన్నా? ఓవర్ యాక్షన్ వద్దు. ఎవరి దగ్గర చైన్ తీసుకో. అన్నా మీ దగ్గర చేంజ్ ఉందా? లేదు. వాట్ అబౌట్ యూ? సారీ. భయ చేంజ్ భయ. లేదు బాస్ లేదు. మీ దగ్గర? ఈసారి నా దగ్గర కూడా లేదు. ఓ మీరా? సారీ. ఇట్స్ ఓకే. ఇదంతా క్లీన్ చేసిపో. రాయుడు దేవుడి మగ్గాడు. రాబే. ఏంట్రా అదేరా మైత్రి మనం. ఏమైతే రా? అదే బే ఆ రోజు రెజ్యూమేకి 1 రూపీ ఇచ్చిందని చెప్పాను కదా. ఆస్తి పాస్తులు కూడా మస్తున్నాయిరా. ఒకసారి టచ్ చేసి చూడు, అమ్ముకుని రోడ్ మీద పడతావు. అవునా? అది సరే కానీ ఓ 1 రూపీ ఉందా? ఓన్లీ 1 రూపీయా? యా. దాంట్లో కట్ చేసుకో. అదే చేత్తో పానీపూరి కూడా ఇచ్చారా? ఎలా పెట్టి? హలో ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన 1 రూపీ. ఇట్స్ ఓకే. పర్లేదు తీసుకో. పర్లేదులేండి. అమ్మా మహాతల్లి నీ చేత్తో మంచిగా ఆశీర్వదించి ఇచ్చినావు. ప్లీజ్ తీసుకో. హే ఏం మాట్లాడుతున్నారు? ఎహె, నీ చెత్త హ్యాండ్ తో నా రెజ్యూమేకి ఇచ్చావు, అక్కడ నా జాబే దొబ్బింది. తీసుకో. ఏయ్ ఏయ్ వదలే. ఎవరితను? ఏం జరుగుతుందిరా? పోనీ, పాగలా. ఆ? ఒక్క విషయం మాత్రం అర్థమైందిరా. ఇప్పుడు వాడికి ఇచ్చినట్టే నా డీ కూడా ఇచ్చి ఉంటుందిరా. చలో పద. ఠీకే చాచా. నీ వదలనరా. హచ్ కుక్క కన్నా అద్భుతంగా తగులుకుంటా. వదో. హే ఇదే మన రీఛార్జ్ సెంటర్. హాయ్ అద్గిరన్న, कैसे हो? బస్ బిందాసమ్మా. ఏమంటుంది మీ హాస్టల్ అమ్మాయి? ఏముందమ్మా, టెంప్ట్ చేసి వదిలేసింది, వెయిట్ చేస్తున్నా. మా కొత్త రూమ్మేట్ అవంతిక. ఎప్పుడైనా రింగ్ ఇస్తే రీఛార్జ్ చేయి. నేను గ్యారంటీ. అచ్చా ఠీకేమ్మా, నంబర్ లిఖ్ దో. 110 కి చేయి. వచ్చిందమ్మా? బాయ్ అద్గిరన్న, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ రిస్క్. మంచిదమ్మా. ఏంటి హాస్టల్ అమ్మాయితో లవ్వా? ఓసారి ఆ అమ్మాయి బాడీ బాగుందందంట, అంతే. అప్పటి నుంచి వీడు ఎంఆర్ఎఫ్ టైర్లు ఎత్తే వాళ్ళ తయారయ్యాడు. ఓ రీఛార్జ్ ఇక్కడ, మరి స్టేయింగ్ ఎక్కడ? ఓ అనుపమ ఉమెన్స్ హాస్టలా. భయ్యా ఓ 110 రీఛార్జ్ చేయవా? రే చిల్లరీరా. ఎన్నికి చేయండి నంబర్ రైట్. నెంబర్ రాయనా? యా. వచ్చిందానా? వచ్చింది. చల్బే. అమ్మది నమ్మ నంబర్ బలి పట్టేశావురా. చేతిలో బకెట్ ఉంటే పూరీలు కూడా ఏ పకడోరే. పకడతాం. ఇది కూడా పట్టుకున్నట్టుంది. టేస్ట్ చెప్పి రే కంపు కాక ఒకసారి నీ ఫోన్ ఇరా. ఇందాకనే రీఛార్జ్ చేయించుకున్నావు కదరా. బ్యాటరీ డౌన్ బే. అయితే ఓకే.
నీ అయ్యా హలో వస్తే డొక్కు మొహందానా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇందాక పానీపూరి సెంటర్ దగ్గర కలిసాడు కదా, వాడు ఫోన్ చేసి తిడుతున్నాడు. ఏసా క్యా నంబర్ వచ్చి ఉంటుంది, ఫోన్ చేసి ఉర్దూలో ఊర బుద్ధులు తింటా కొడకని. థ్యాంక్స్ రా కాక. ఎందుకు అడిగిటావు? అది ఇచ్చిన తొక్కలో 1 రూపీ వాళ్ళే కదరా నా జాబ్ పోయింది. నీ అబ్బా నా ఫోన్ ఎందుకు అడిగిటావు? హే, నా నంబర్ నుంచి చేస్తే నేను బుక్ అవుతాను కదా. సరిగ్గా పదనిస్సా కరో కరో జర జల్సా. అమ్మాయి కాల్ బ్యాక్ చేస్తుందా? వస్తారా? గర్ల్స్ బూతులు బాగా తిడతారంట. నీ అయ్యా తగులుతున్నా. Cheers, Kaka. Yes. ఈ బీరోడు కనిపెట్టాడు కానీ ఆడి కడుపు చల్లగా ఉండాలి రా భయ్. ఈ ఫోన్ ఎవడు కనిపెట్టాడు కానీ ఆడి కడుపులో క్యాన్సర్ రావరా భయ్. ఫీల్ అవుద్ది కాక, మనకు విప్రోలో జాబ్ రాగానే కొత్త సిమ్ నేను స్పాన్సర్ చేస్తా. వాడి దగ్గర కూడా 1000 చిల్లర ఉండదేమోరా. మామ్ కాలింగ్స్. మా చెప్పమా. ఏరా ఏం చేస్తున్నావురా? దొరికిన కొడుకు తీర్థం తీసుకుంటున్నానమ్మా. అమ్మని ఓ థర్స్డే కదా, బాబా టెంపుల్లో ఉన్నావా? నా మాట అంటే ఎంత రెస్పెక్ట్ రా నీకు. నువ్వు ఇలాగే రెగ్యులర్ గా వెళ్తా ఉండు, ఆ సాయి నేను తప్పకుండా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తాడు. సరే అమ్మా, అయితే ఉన్నా. ఏరా ప్రసాదం తీసుకోవాలి కదమ్మా. నీ బాంచన్ రా బాబు. సరే 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 రేపు చేస్తలే. అవును, నీకు డబ్బులు ఏమైనా కావాలా? డబ్బులా? ఆంటీ మీ కాల్మొక్త ఆంటీ, మీరు డబ్బులు పంపిస్తే మాత్రం 1000 రూపాయలు అస్సలు పంపించద్దు. ఎందుకంటే ఈ హోల్ హైదరాబాద్ లో చిల్లర దొరకట్లే. వద్దులే అమ్మా, వీడు నన్ను ఎక్కడికి వచ్చి పెట్టినిస్తాడు. వీడి పిచ్చి ప్రేమ. సరే జాగ్రత్త, ఉంటా. బాయ్ మా. అంటే ఈ మంత్ కూడా అదే 1000 వాడతావా? లేదురా, నిన్నే వాడతా. క్యాన్సర్? నో థ్యాంక్స్. ఏంట్రా, అది ఇంకా పడుకోలేదా? ఏంటి ఈ టైంలో అమీర్పేట్ హాస్టల్స్ లో ఉండే అమ్మాయిలు పడుకోవడమా? అసలు ఇప్పుడు ఆ ఏరియా ఏ రేంజ్ లో ఉంటుందో తెలుసారా? నయ్యోటారా ఎత్తితే చచ్చిపోతాడు సాలేగాడు. అయ్యో, ఇది అమీర్పేట అమెరికానా? సల్మా ఏంటి కల్చర్? పశ్చాత్తాప కల్చర్. తల్లి అంత తెలుగు ఎందుకులే మనకు. పశ్చాత్తాప కాదు, పాశ్చాత్య కల్చర్. అదే అదే చాలా కష్టం మీ లాంగ్వేజ్. ఏరియా కూడా మాట్లాడతారు. ఏం మాట్లాడుకుంటున్నారో ఏంటో. అందుకేనేమో మా నాన్న బాపట్లలోనే చదువుకోమన్నాడు. ఈ ఏరియాలో ఇంతమంది ప్రేమికులు ఉన్నారా? పాపం వీళ్ళ పేరెంట్స్ మా పిల్లలు కంప్యూటర్ కోర్సులు చేస్తున్నారని చెప్పుకు తిరుగుతారు. అవును పాపం. అవును సల్మా, ఈ టైంలో ఇక్కడ కరెంట్ పోతే పరిస్థితి ఏంటి? ఎక్కడ చేస్తున్నావు? మళ్ళీ కరెంట్ వచ్చేస్తుందిరా, ప్లీజ్ రా బంగారం. ఏమన్నా చెయ్యరా? చెప్పరా బంగారం. ఫోన్లోనా? సరే. నువ్వెక్కడ అల్ప సంతోషివిరా బాబోయ్, ఫోన్లో ముందులేంటి? సరే సరే తీసుకో. సల్మా యూ రైట్, మంది ఇప్పుడు పశ్చాత్తాప కల్చర్. అదేగా నేను చెప్పింది. ఎంజాయ్ ఎంజాయ్. ఇంకా చాలేరా బాబు, ఫోన్ అరిగిపోతుంది. సరే సరే బాయ్.